అన్ని స్టూడెంట్స్ ఉన్నాయా? ఆల్టర్నేట్గా ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు ఓఎస్ వచ్చిందంటే సార్ ఈ స్కెచింగ్ మొత్తం ముందు కంప్యూటర్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు డ్రా చేసుకునే పైన నుంచి ఎప్పుడు రాయాలి సార్ ఈ మెజర్మెంట్ జీ లైన్ మిస్ చేసి ఇక్కడ కొత్త పాయింట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఈ స్టోన్ కూడా మిస్ అయిందంటే ఈ రెఫరెన్స్ మీద ఈ జీ లైన్ ఈ ఎఫ్ లైన్ ఈ ఒక పాయింట్ మెజర్మెంట్ 100%. అంటే ఏమి లేకుండా ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్ అంతా రిలీజ్ చేస్తాం. అదే సార్ మీరు చాలా ఈజీ ఒకసారి తీసుకుంటాం సార్ టైం మీద టైం ఈ స్టోన్ ఉందనుకో రౌండ్ తిరిగి ఇక్కడ నాకు 5 పాయింట్స్ వచ్చాయి. 1 2 3 4 పాయింట్స్ వచ్చాయి. 4 పాయింట్లకే మనం 40 అంటే ఇది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అరైవ్ అయిన ఏరియా సార్. ఇప్పుడు మన కంప్యూటర్లో ఫిక్స్ చేసినప్పుడు ఎంత వస్తుందో అదే స్టాండర్డ్ సార్. అలవెన్స్ ఎకరాకి 5 సెంట్లు చొప్పున అది తగ్గచ్చు పెరగచ్చు సార్. అట్లా లైన్తో సంబంధం లేదు సార్. ఎగ్జాక్ట్ మెజర్మెంట్ మనం ఎక్కడైనా సెంటీమీటర్ మెజర్మెంట్ కూడా మార్చాం సార్. కానీ ఈ ఏరియా అనేది అప్పట్లో మన దగ్గర ఏరియా స్క్వేర్ పేపర్ అని ఉంటుంది. ఆ పేపర్తో క్యాలిక్యులేట్ చేసేసారు సార్. ఇప్పుడు కంప్యూటర్లో చేస్తున్నాం కాబట్టి అలవెన్స్ ఉండదు సార్. ఎగ్జాక్ట్గా వస్తుంది. ఈ నెంబర్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ 12.44 అయితే సార్ 12.34 వచ్చింది. అంటే 10 సెంట్లు తగ్గింది. అంటే 10 సెంట్లు తగ్గిపోయింది. అప్పట్లో చేంజ్ ఇచ్చేసారు సార్. ఇప్పుడు చేంజ్ కాదు. యాక్టివ్గా ఉంటే మన బాగుంది కాబట్టి కరెక్ట్గా ఇది పాలిగాన్ చేస్తున్నాం. లిటరేషన్ ప్రాసెస్లోనే 3 స్టెప్స్ ఉంటాయి సార్. ఫస్ట్ ఎఫ్ఎంబి ఓల్డ్ స్కెల్టన్ని రీఫిక్స్ చేస్తాం సార్. రెండో స్టెప్ ఈ నెంబర్లో గల ఎంతమంది ఎంజాయ్మెంట్ ఉన్నారో అందరి యొక్క సరిహద్దుల్ని మనం మెజర్మెంట్ చేసుకుని వచ్చినాం సార్. ఎవరితో ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా వాళ్ళ ఎంజాయ్మెంట్ డేటాను అంతా కోడ్ చేసి ఆ ఎంజాయ్మెంట్ పాయింట్ అన్ని కలిపితే ఒక పాలిగన్ అవుతుంది సార్. ఈ పాలిగన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ జియోమెట్రీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళ ఇండివిజువల్ ల్యాండ్ హోల్డర్ ఏరియా అరైవ్ అవుతుంది సార్. ఇప్పుడు వీళ్ళ నెంబర్లో వీళ్ళకి గట్ల ప్రకారం ఎంత ఉందో దాన్ని మనం 90 నోటీసులు రాసి ఇస్తాం సార్. ఫైనల్ ఇది పైన ఉండేది వచ్చేసి వాళ్ళకి ఎక్కువ లేదు సార్. ఎంజాయ్మెంట్ సర్వే నెంబర్ రెఫరెన్స్ సార్. ఎందుకంటే రేపు రైతు నా నెంబర్ ఇది, నాకు ఉండాల్సిన భూమి ఇంత, కానీ నాకు ఎందుకు తగ్గింది అనే క్వశ్చన్ చేస్తాడు సార్. మరి
తక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ నెంబర్ 12 ఎకరాల మీదనే 10 సెంట్లు తక్కువ వచ్చింది సార్. అంటే ఈ భూమి మొత్తం మీద ఉండే కబ్జాదారులలో ఎవరో ఊరికి ఆ 10 సెంట్లు భూమి తగ్గిపోయింటారు సార్. లేదంటే కొంచెం అలా 2 సెంట్లు 3 సెంట్లు అంటే తగ్గిపోయింటారు. ఎందుకంటే ఓవరాల్ భూమే లేదు ఆడ. ఇప్పుడు ఎంజాయ్మెంట్ లో ఇది ఒక సర్వే నెంబర్ ఎంత ఈ సర్వే నెంబర్ 1133 1133 1134 రెండిళ్ళలో ఉన్నాడు అనుకో. అవును సార్. అప్పుడు ఈ నెంబర్లో ఈ నెంబర్ కూడా ఫిక్స్ చేసి ఈ నెంబర్లో ఎంత ఏరియా ఉన్నారు, 32లో ఎంత ఏరియా ఉన్నారు, సపరేట్ ఎల్పిఎం ఇస్తాం. సర్వే నెంబర్ సెపరేట్ చేస్తున్నాం. లాస్ట్ టైం మనం ఫస్ట్ చేసినప్పుడు 33 34 నుండి మొత్తం కలిసి కూడా వాళ్ళకి ఇది లేదు మనకి ఇది లేదు దీంట్లో గవర్నమెంట్ నుంచి ఇది మీరు ఇప్పుడు విలేజ్ మ్యాప్ పెట్టుకుని మనం చెక్ చేసుకుని ఆ టోకో డీటెయిల్స్ ఒకవేళ ఇప్పుడు నేను గ్రామం వాడు బీటీ రోడ్ వేసినాడు. బీటీ రోడ్ ఏం చెప్పి మొత్తం దానికి ఎల్పిఎం ఇచ్చి వాడేసినాడు. ఇప్పుడు దాన్ని లేదని చెప్పడానికి లేదు కదా, అది ఎప్పుడో ఎప్పుడో వాడతాను. వాటిని మిస్ చేయకుండా చూడండి. ఫామ్ చేసినారు భూమిలో చిల్లరి అంటే ఇక భూమి మీద అంతా రావాలి కదా. అది పట్టాలంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆడున్నది కనుకోవాలి. ఆడ మ్యాప్లో ఏమైంది, రివైజ్ మ్యాప్లో ఆ రాష్ట్రాలు మన ఫ్యూచర్లో ఈరోజు మనం ఉంటాం, రేపు ఉన్నాం, అది రికార్డు ఉంటుంది కదా. యాభై 5 సెంట్లు కానీ 52 వచ్చింది. మీ నాన్న తగ్గిపోతున్నాయి. తగ్గింది కదా, ఈడ 10 ఆడ 2 సెంట్లు. మనం ఒక లింక్ కూడా మెజర్మెంట్ ఏం ఆల్టర్ చేయం సార్. వాళ్ళు అనుకుంటారు మనం యాక్చువల్లీ ఇక్కడ ఇది నుంచి వచ్చింది ఈ గంటర్స్, ఇది గంటర్స్ గంటలు చేయగానే 375 గంట చేయగానే మీటర్లే కన్వర్ట్ అవుతుంది. ఇది గంటల లింకులు అంటారు సార్. పూర్వం బ్రిటిష్ పీరియడ్ మళ్ళీ మీటర్లోకి మారిపోయినాయి సార్. 20 మీటర్స్ చేయండి. ఇప్పుడు 20 మీటర్స్ చేయలేదు. ఇప్పుడు మనం వాడే 2 మీటర్స్ చేయండి సార్. గంట చేయండి అంటే 66 అడుగులు ఉంటుంది సార్. 66 ఫీట్. మనం చేయ 20 మీటర్స్ ఇప్పుడు 20 మీటర్స్. దానికి దీనికి తేడా ఉందా? ఉంది సార్. దానికి కూడా 1.00584 ఫ్యాక్టర్ ఉంటుంది సార్. ఒక లింక్కి బుక్స్ జాయింట్ ఉంటుంది. అది కొంచెం ఎక్కువ బలమైన వాళ్ళు లాగినప్పుడు అది జాయింట్ అనేది కొంచెం పెరుగుతుంది. అప్పుడు మెజర్మెంట్ ఎక్కువ వస్తుంది. అట వాళ్ళకి కొందరికి ఎక్కువ వస్తుంది, ఏరియా ఎక్కువ వస్తుంది, కొందరికి తక్కువ వస్తుంది. అవుటర్ కోఆర్డినేట్ మనం అందరూ డేటా ఉంటే చేస్తాను. కోఆర్డినేట్ డేటా ఉంటే చేస్తాను. ఇప్పుడు మనం ఈ కోఆర్డినేట్ డేటా పబ్లిక్ భూనక్షకి డాష్ బోర్డ్ సెపరేట్ వస్తుందా? ఎవ్రీడే ఎవ్రీ ఇప్పుడు భూనక్షలో వాళ్ళకి కోఆర్డినేట్ బయట వాళ్ళు తీసుకొచ్చా ఓకే. మరి ఎప్పుడు అయిపోతుంది నేను
ఏమైపోతుంది నైట్ నోటీస్ కదా మొత్తం ఎవరైతే ఇప్పుడు ఇండివిజువల్ ఇతను ఒక 250 ఎకరాలు తిరిగినారు సార్, ఇతను 250 ఎకరాలు తిరిగారు సార్. వాళ్ళ ఇండివిజువల్ వీళ్ళు తిరిగిన ఏరియా బ్లాక్ వైజ్ ఏరియా అరైవ్ అయితే ఎల్పిఎం వారిగా ఆ ఎల్పిఎం అన్ని మెయిల్ మేడ్ చేసి ఒకేసారి ప్రింట్అవుట్ ఇస్తాం అన్ని. ఏదైనా సర్వే నెంబర్ మిస్ అయితే ఎలా తెలుస్తుంది ఇక ఏం లేదు సార్, మన బ్లాక్ ఆల్రెడీ అసైన్ చేసింటాం కదా సార్. ఒక బ్లాక్ మిస్టేక్ చేయలేదు అది ఎట్లా మీకు ఐడెంటిఫై ఇలా ఇలా కలర్ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది యాక్చువల్లీ అన్ని క్లోజ్ అయిపోతుంది. ఈ గ్రీన్ ఉంది సార్. ఏంటి క్యూజీఆర్ ఈ గ్రీన్ ఉంది సార్. ఇది ఈ గ్రీన్ వచ్చి బార్డర్ వచ్చి ఇదంతా రాసింది 250 ఎకరాలు రాసింది. బ్లూ బ్లూ లైన్ అంటే ఇక్కడ 250 ఇచ్చారా ఫస్ట్ ప్లేస్లో ఇచ్చారు 250 ఇచ్చారు. ఇప్పుడు ఎంత? ఇప్పుడు 500 సార్. అంటే విలేజ్ ఏరియా బట్టి 450 to 500 ఇచ్చారు. ఈ బార్డర్ నాది 250 acres. ఆ బార్డర్ నాది సార్. దానిలో ఈ విధంగా ఉంటుంది సార్. మీకు ఏదైనా సార్ ఈ విధంగా ఇక్కడ కలర్ వచ్చేస్తుంది సార్ మొత్తం. మిస్ అయిపోయింది. ఈ మిస్ అనేది మనం ఇంకా ఫైనలైజ్ చేయాలా మనం రెక్టిఫై చేయలేదు సార్. ఈజీగా మనకి కనబడుతుంది సార్. ఏదన్నా ఇట్లా ఆ నెంబర్ లేకుంటే గ్యాప్ లేదు కదా ఈ కలర్కి ఈ కలర్కు మ్యాచ్ ఇచ్చారు. అంటే ఇంకంతా అయితే మీరు చేయలేదు మనం చేసినాం చేసినవి మిగతాది చేయండి చేయండి. అంటే దీనికి ఒకదానికి వేరే పాల్గొనా లేకపోతే మీరు సర్వే నెంబర్ పాల్గొనా సర్వే నెంబర్ వైజ్ సర్వే నెంబర్లో ఎంజాయ్మెంట్ వైజ్ బాగా ఇప్పుడు ఈ సర్వే ఎంజాయ్మెంట్ వైజ్ వచ్చినాయి ఇప్పుడు ఇదంతా సర్వే నెంబర్ సార్. ఇదంతా సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో 1, 2, 3, 4 సార్. ఇది గవర్నమెంట్ ల్యాండ్ 18 సెంట్లు. ఇలా 18 సెంట్లకు గాను 18 సెంట్లు కరెక్ట్గా అవుతుంది. 18 సెంట్లు కానీ 18 సెంట్లు. అదే గవర్నమెంట్ కరెక్ట్ వచ్చింది మా తగ్గినాయి అంటారు ఒక్కొక్కసారి 10 మంది ల్యాండ్ గవర్నమెంట్ ఏం తగ్గలేదు అంటారు అప్పుడు మెజర్మెంట్స్లోనే తప్పు ఉంది. ఇప్పుడు మొత్తం విలేజ్ అంతా ఎన్ని బ్లాక్స్ ఇది 18 సార్. 12 అయిపోయినాయి 6 బ్యాలెన్స్ మళ్ళీ 9 to మండే ఎవరో చూసాను ఒకే రోజు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే ఒకే రోజు అన్ని మేనేజ్ చేసి ఒకేసారి జనరేట్ చేయొచ్చు సార్. ప్రింట్ తీసుకొని 2 కాపీస్ ఎంతమంది రైతులు గవర్నమెంట్ కే ఇవ్వవు కదా ఇక గవర్నమెంట్ అంటే కెనాల్స్ అవి అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇస్తాం. ఇది ఇప్పుడు ఇనామ్ ల్యాండ్ దేవాలయం పట్టా అయితే రైతుకి ఇస్తాం. రైతుకి ఐఎస్ ఉంటాయి ప్లాన్ చేసుకోండి 10 రోజులు ఉన్నాయా? 10 రోజులు ఉన్నాయా సార్? మొత్తం ఎంత యాక్షన్ 4550 ఇది ఐఎస్ ఇదే పెద్దదా హైలైట్ విలేజ్ లో అవును సార్. వెల్త్ 4700 ఉన్నారు చిమ్మన్ సార్. సాయిబండ ఓకే ప్లాన్ చేసుకుని మళ్ళీ ఇది అయినా కాదని కాదు అది కూడా రెడీ చేసుకోండి అయిపోతానే ప్రింట్ ఇచ్చేయాలో వెళ్ళిపోవాలి రెండు సబ్జెక్టులకి కొన్ని మండే మార్నింగ్ జనరేట్ చేసి సర్వ్ చేయడానికి కొంచెం స్పీడ్ అప్ ఓకే ఇప్పుడు రిజిస్టర్ వాళ్ళు చేసుకున్నారు స్టాంపుల ప్రకారము మీరు కొలత అయ్యారా ఎంజాయ్మెంట్ ప్రకారమే వేస్తారని సర్వే సార్ చెప్తా ఉన్నారు. అప్పుడు స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ ఎందుకు సార్ మనకి నీకు అమ్మినన్నాడు అప్పుడు నోటీస్ బోర్డు రాయాలి కదా సార్ మీరు సర్వే ఇప్పుడు నా దగ్గరికి వచ్చినావు నేను నీకు అమ్మినా నేను కదా చూపించాలి అంతేగాని సర్వే సర్వే శాఖ వాళ్ళు అక్కడ బోర్డు పెట్టాలి సార్ నోటీస్ బోర్డు మీరు కొంటున్నారు మీరు సర్వే చేసుకొని కొనుక్కోండి అమ్మేవాళ్ళు సర్వే చేసి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నోటీస్ బోర్డులో అక్కడ రాయండి. ఎవరైనా నువ్వు కొనేటోళ్ళు నువ్వు కూడా ఆలోచించాలి కదా. మేము ఆలోచించినాం సార్. ఆలోచించినప్పుడు ఇవన్నీ లేవు కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ GPS సిస్టమ్ పట్టుకొని పీకులాడుతున్నారా ఆ రోజుల్లో దాని ప్రకారం చేయడం లేదు. రేపు ఆయన వచ్చి నా పర్సెంట్ ఈయన దాంట్లో ఉంది నాకు తీసేని అడుగుతాడు ఆయన. అందుకే నువ్వు చూసుకొని కొనుక్కోమని చెప్తుంది గవర్నమెంట్. తీసుకొని ఎంజాయ్మెంట్ ప్రకారం అంటే ప్రభుత్వ భూమిలో ఇప్పుడు పట్టా భూమి ఉంటుంది. పట్టా భూమికి దారి ఉంటుంది. వానికి ఎంజాయ్మెంట్లో ఉండాలని చెప్పి ఇచ్చేస్తారా వాళ్ళ దారి లేకుండా భూమి
పట్టా భూమి ఉన్నా సార్, పరంపోగు భూమి ప్రభుత్వ భూమి, దాంట్లో నుంచి పట్టా భూమిలోకి దారి లేకుండా పట్టా ఇచ్చేస్తున్నారు మీరు. రస్తాలు లేకుండా వచ్చాను. రస్తాలు ఏం లేదు, ఏం లేకుండా పట్టా భూమికి పక్కన అటు నుంచి చేసుకున్న పట్టా వచ్చిన డీఫారం పట్టా వచ్చినంత వరకు గుమ్ముకున్నాడు. డీఫారం పట్టా వచ్చాక కళ్ళ వేసినాడు. డీఫారం పట్టాలో వెనక ఏం లేదు, నిబంధనలు ఆ నిబంధనలు పాటించేటుకుంటే ఇప్పుడు సార్ నేను చెప్తానేనండి, మీరైతే అక్కడ నోటీస్ బోర్డు రాయండి, సర్వే వాళ్ళు మీరు అక్కడ రాయండి, స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ వాడు ఉన్న దగ్గర రాయాల. మీరైతే కొలత తీసుకొని అమ్మే వాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ కొలత వేసుకొని తీసుకోవాలా అని చెప్పి రాయాల. ఎట్టా మీరు మధ్యలో ఇప్పుడు మీరు ఎంత మాట్లాడతారు? అవును సార్, మీరు ఎట్ట మాట్లాడతారు? అప్పుడు ఆ భూమి వాడు ఆక్రమించుకుంటాం, మీరు దౌర్జన్యం చేస్తున్నారా సార్? ఉండండి సార్, మాట్లాడండి. సమస్య ఇప్పుడు స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ ఎందుకు ఉండేది? ఎవరు పని రిజిస్టర్ సార్ 3 శాఖలు ఇన్వాల్వ్ అయినా, రెవెన్యూ శాఖ, స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ, మీది సర్వే శాఖ. 3 శాఖలలో ఒకరికొకరు వాళ్ళని అడగండి, మిమ్మల్ని అడిగినట్టు వాళ్ళు చెప్తున్నారు. లింక్ పెట్టుకోండి, మీరు లింక్ పెట్టుకోండి ఒకరికొకరు. అన్ని ప్రభుత్వ శాఖలే కదా మీరు. చెప్పండి సార్. నా పేరు రెడ్డయ్య సార్. ఇప్పుడు నువ్వు అన్నావు కదా 3 శాఖలని, ఆ 3 శాఖలు కలపడానికి ఇది చేసేది ఏంటి చేస్తున్నారు సార్? ఇప్పుడు చిన్నదే సార్, ఇప్పుడు నా 1/4 ముగ్గురు వచ్చారు, నేను పోలేదు, నా సమస్య తీరలేదని. నాకు తెలియకండి కొలత వేసుకొని వచ్చేస్తానని చెప్పి అంటాడు విలేజ్ సర్వేర్. ఏమది నోటీసులు ఇచ్చినారు కదా, నోటీస్ ఇస్తే నేను రాలేదు. నిన్న ఇచ్చాడు సార్, నిన్న రాలే వాళ్ళు మా విలేజ్ సర్వేర్ నిన్న ఇచ్చాడు, నిన్న రాలేదు. ఈరోజు ఇంటిమేషన్ ఇలా నాకు వచ్చి కొలత ముగ్గురు ఉన్నారని చెప్పి కొలత వేసుకొని వచ్చినాడు. ఇప్పుడు బౌండరీస్ వాళ్ళు చూపించినట్టు మీరు మాట్లాడిన సార్ ఏమన్నా బౌండరీస్ రద్దు రైట్ ఏది చూపిస్తున్నారో దాన్ని అప్పుడు నేను నష్టపోతాను కదా. నాకే ఇప్పుడు ఇస్తున్నాను కదా సార్, మీరు కూడా తీసుకోండి. లేదు సార్, ఇది ఆర్టీఓ సార్కే రా, ఇది ఆర్టీఓ సార్కే లేదు సార్, మీరు తీసుకోవాలా, మీకే ఇచ్చాను. ఈ సర్వే ప్రాసెస్ అయిపోలేదు. నువ్వు చెప్పింది వాస్తవంగానే చాలా సర్వే నెంబర్లు వచ్చింది. అంటే 2 ఉంటే 1 ఉండకపోవడం, 4 ఉంటే 1 ఉండి 3 లేకపోవడం. అవును, ఫైనల్ గా ఆవేశపడితే కాదు, ఆలోచనతో పెద్దోళ్ళు తీసుకొచ్చింది. మనం ఇప్పుడు నువ్వు 3 శాఖలు అన్నావు, 3 శాఖల సమస్య దీంతో తీరిపోయేది. మనిషి లేడు, మా వాళ్ళు కొలుసుకొని వచ్చినారు, నీ సమ్మతం తెలియజేసే విధంగా 9-2 నోటీస్ అని ఇస్తారు. ఆ నోటీస్ తీసుకొని నువ్వు నాకు దీని మీద అభ్యంతరం ఉందంటే మళ్ళా కొలిచి అప్పుడు మళ్ళీ ఫిక్స్ చేస్తారు. అంతేగాని ఇది ఒకటే ఫైనలైజ్ చేసి నీకు ఇచ్చేది ఏం లేదు. దీన్ని ఆధారం చేస్తుంది ఏం లేదు, మళ్ళీ ఫైనలైజ్ నోటీస్ ఇస్తారు, అప్పీల్ చేసుకో. నువ్వు రాలేదు, నీ పరోక్షంలో చేసేసినారు. నాకు తగ్గిందో ఎక్కిందో అనేది నీ 3 రాసుకున్నాడేమో నీ డౌట్. అంతే కదా సార్. దానిలో మేము ఇప్పుడు ఇలా ఫైనలైజ్ చేసినాక ఇందులో ఎంతో సపోజ్ నువ్వు అన్నావు కదా 2 ఎకరాలు, ఆడ 1.5 ఎకరాలనే వచ్చింది. మేమేం చేస్తాం, నీకు 1.5 ఎకరాలనే వచ్చిందని నోటీస్ ఇస్తాం. అప్పుడు నువ్వు వచ్చి నాది కాదు మీరు తప్పు కొలిసినారు మళ్ళీ కొలిసండి అని అంటే వాళ్ళు కొలుస్తారు. ఇప్పుడు సార్ డాక్యుమెంటేషన్ ఉంది, డాక్యుమెంటేషన్ ఎందుకు ఆధారం చేసుకోవడంలే మీరు? డాక్యుమెంటేషన్ తప్పు ఉందనే కదా 3 శాఖల సమన్వయం ఏమన్నావు. ఇప్పుడు స్టాంపుల్ రిజిస్ట్రేషన్ శాఖ అప్పుడు మీరు చెప్పేలేక నా ఆఫీస్ తీసుకొని చేస్తారు. ఎట్లా చేస్తారు సార్? రిజిస్ట్రేషన్ శాఖ ఏంటంటే ఒక ఉండాలా ఇన్ని చేసేస్తా ఇప్పుడు మీరు జిల్లా సర్వేర్ ఎవరన్నా వచ్చారు సార్ ఇక్కడ? మీరు నోటీస్ బోర్డు ఇవ్వండి సార్, అక్కడ ఇవ్వండి, అట్లా అనుసంధానం చేసుకోవాలి సార్. ఇప్పుడు ఉండేది నేను అమ్మేవాడు, శాఖ ఎందుకు సార్ ఉండేది? అవినీతి శాఖ అయినప్పుడు దాన్ని ఎందుకు మీరు అది మూలాధారం అయినప్పుడు మేము మా దగ్గర డబ్బు తీసుకొని మమ్మల్ని మోసం చేస్తున్నాం. శాఖ ఎందుకు
ఈయనకు 19 నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకోండి. మా దగ్గర డబ్బు తీసుకుని మమ్మల్ని నాశనం చేస్తున్న ఆ శాఖ ఎందుకు సార్ ఇంకా? సార్ రేపే మళ్ళీ విలేజ్ రేపు వచ్చేసి మళ్ళీ వస్తారు నీకోసం వచ్చి నీకేం చేస్తారు చూసుకో. ఈయన గుర్తు పెట్టుకొని చేయాలి, మళ్ళీ విప్పడదు. మా దగ్గర డబ్బు తీసుకుని మమ్మల్ని నాశనం చేస్తున్న శాఖ ఆ శాఖ ఎందుకు సార్ మాకు? మనకెందుకురా? నువ్వు అది చూసుకో. నీకు ఏదైనా ఉంటే డౌట్ చెప్పి చేయించుకోవాలి. నువ్వు నోటీస్ ఇస్తారు, 19 ఇస్తారు, తీసుకో, అప్పీల్ చేసుకో. తీసుకోరా